Next topic, HCF, highest common factor or greatest common divisor. GCD అని కూడా అంటారు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. ముందుగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, సిక్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్గా ఏ విధంగా రాయొచ్చు? 2 into 3. నెక్స్ట్ 8. Sir, 2 2s are 2 2s are 1. 2 into 2 into 2. 2 cube. 12 ఏ విధంగా రాస్తాం? 2 6s are 2 3s are again 3 1s are 2 into 2 into 3. 2 square into 3. ఓకే, ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్గా రాసుకుంటాము. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎలా రాయాలి? అన్నిట్లోనూ కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ మనం రాసుకోవాలి. ఇప్పుడు నేను 3 నెంబర్స్ రాసాను. 3లో మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం కదా. ఇందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే మూడిట్లోనూ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 2 ఉంది, అంటే మూడిట్లోనూ 2 ఉంది, 2 రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, బట్ ఇక్కడ 3 లేదు. లాస్ట్ నెంబర్లో 3 ఉంది కాబట్టి 3 అన్నది రాము. ఓన్లీ కామన్గా ఉన్నవి మాత్రమే రాస్తాము. బట్ ఇన్ ఎల్సిఎంలో మనం ఏం చేస్తాము? ఎన్ని డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్నీ రాసుకున్నాం. బట్ హెచ్సిఎఫ్లో మాత్రం కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే రాయాలి. అండ్ ఆల్సో ఇక్కడ లోయెస్ట్ పవర్ తీసుకుంటాం. ఇన్ ఎల్సిఎం వీ టేకింగ్ హైయెస్ట్ పవర్, బట్ ఇక్కడ ఏం తీసుకుంటాం? లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. 1కి లోయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 1 ఉంది, 2 3. ఏది మా చిన్నది? 1. దట్ మీన్స్ హెచ్సిఎఫ్ ఎంత? 2. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 15 10 20. 15 ఏ విధంగా రాయొచ్చు? 15 is divisible with 3 5 times, again 5తో 1 time. 15 ఎలా రాయొచ్చు? 3 into 5. నెక్స్ట్ 10. 2 5s are 10, again 5తో 5 1s are 2ని ఏ విధంగా రాస్తాం? 2 into 5. నెక్స్ట్ 20ని ఏ విధంగా రాయాలి? 2 10s are 20, again 2 5s are 10, 5 1s are 5. 2 into 5. 2 into 2 means 2 square into 5. హెచ్సిఎఫ్ ఎలా రాయాలి? అన్నిట్లోనూ కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటది? 5. అండ్ ఆల్సో ఒకసారి మాత్రమే వచ్చింది కాబట్టి పవర్ 1 ఈక్వల్ హెచ్సిఎఫ్ ఎంత? 5. ఈ విధంగా మనము హెచ్సిఎఫ్ అయితే రాయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. డెఫినేషన్ ఏ విధంగా చెప్తాము? The product of lowest power of common prime factor of given numbers is known as highest common factor. ఏం చెప్పచ్చు? ఇచ్చిన నెంబర్స్లో ఉన్నటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్కి లోయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే మనం రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి నేను 1 మాత్రమే రాశాను. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 ప్రైమ్ నెంబరే కామన్గా ఉంది కాబట్టి 1 రాసాము. దట్ మీన్స్ 5 ఒకటే ఉంది కాబట్టి 5 రాసాము. ఇలా కాకుండా 2 3 ఉన్నట్లయితే ఆ నెంబర్స్ కూడా మనం రాసుకుంటాము. ఒక్కొక్క దాన్ని తీసుకొని లోయెస్ట్ పవర్ ఏముందో లోయెస్ట్ పవర్ తీసుకొని మల్టిప్లై చేయాలి. ఆ ప్రోడక్ట్ని మనం ఏమని చెప్పొచ్చు? హెచ్సిఎఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇందులో ప్రాబ్లమ్స్ ఎలాగిస్తారు? సేమ్ యాజ్ ఎల్సిఎంలో ఏ విధంగా అయితే ఇస్తారో ఇక్కడ కూడా ఏంటంటే నెంబర్స్ అన్నవి వాళ్ళే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసేసి ఉంటారు. ఇందులో నుంచి హెచ్సిఎఫ్ ఎలా రాయాలి? అన్నిట్లోనూ కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దట్ మీన్స్ 3 నెంబర్స్లో 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాము. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏం ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది? 3 ఉంది. ఇంకా మిగిలినవి చూడండి, 5 ఇక్కడ ఉంది, ఈ నెంబర్లో లేదు, ఈ నెంబర్లో లేదు. 7 ఇక్కడ ఉంది, 2 నెంబర్స్లో ఉంది, ఒక నెంబర్ లేదు కాబట్టి అవి రాయాలి. బట్ ఎల్సిఎంలో అయితే
2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 అన్ని డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ రాస్తాం. బట్ హెచ్సిఎఫ్లో కామన్ ఉన్నవే రాస్తాము. ఇందులో 2కి లోయెస్ట్ పవర్ ఎక్కడ ఉంది? 2కి ఇక్కడ పవర్ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి 1 లోయెస్ట్ కాబట్టి నేను 1 రాస్తాను. నెక్స్ట్ 3కి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3కి పవర్ ఎంత ఉంది? 1 ఉంది. సెకండ్ నెంబర్లో కూడా 1 ఉంది, థర్డ్ నెంబర్లో 2 ఉంది. కాబట్టి లోయెస్ట్ 1 కాబట్టి 1 రాస్తాను. 2 into 3. 2 3s are 6. 6 is the HCF. Okay. Next method, division method. Division method లో ఏ విధంగా చేస్తాం? ఇక్కడ నేను 3 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్లో స్మాలెస్ట్ వన్ని మనం డివైజర్గా తీసుకుంటాము. నెక్స్ట్ బిగ్గర్ వన్ని డివిడెండ్గా తీసుకోవాలి. 24 ఈ 20 టేబుల్లో నియరెస్ట్ ఎక్కడ వస్తుంది? 21s are 20, we get రిమైండర్ 4. ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చిన రిమైండర్ని మనం ఫస్ట్ తీసుకున్న డివైజర్తో కంపేర్ చేయాలి. 4 ఈజ్ లెస్ దాన్ 20, చిన్నది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఈ రిమైండర్ డివైజర్ అవుతుంది. ఈ ఫస్ట్ డివైజర్ బికమ్స్ డివిడెండ్. 20 రాసి 20 అన్నది 4తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. 4 5s are 20, we get రిమైండర్ 0. ఎక్కడైతే రిమైండర్ 0 అవుతుందో ఈ డివైజర్ని హెచ్సిఎఫ్ అంటాం. నౌ వాట్స్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఫస్ట్ 2 నెంబర్స్? 4. 20, 24కి హెచ్సిఎఫ్ 4. కానీ ఇక్కడ అడిగింది 3 నెంబర్స్కి అడిగారు కాబట్టి ఫస్ట్ 2 నెంబర్స్కి వచ్చిన హెచ్సిఎఫ్తో థర్డ్ నెంబర్ని కూడా మనం డివిజన్ చేస్తాం. 25కి నియరెస్ట్ ఏమొస్తుంది? 4 టేబుల్లో 4 6 are 24, we get రిమైండర్ 1. ఇక్కడ 4తో ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వలేదు కంప్లీట్గా. నెక్స్ట్ రిమైండర్ ఏమొచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ మనం ఎలా తీసుకుంటాం? డివైజర్గా తీసుకుంటాం. ఈ ఫస్ట్ డివైజర్ని డివిడెండ్గా తీసుకుంటాం. 1 4s are 4, 4 minus 4 0. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 1. ఇక్కడ 2 హెచ్సిఎఫ్స్ రాసాము. ఫైనల్గా ఏది మేము ఆన్సర్ పెట్టాలన్నట్లయితే ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చింది కదా, ఇది మాత్రమే ప్రాబ్లం హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఈ 3 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏంటి? 1. బట్ ఫస్ట్ 2 నెంబర్స్కి 4 వచ్చింది. ఈ 4తో థర్డ్ నెంబర్ని డివిజన్ చేయాలి. ఫైనల్గా ఎక్కడైతే రిమైండర్ 0 అవుతుందో ఈ డివైజర్ని మనం హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా హెచ్సిఎఫ్ అనేది 2 మెథడ్స్లో రాస్తాము. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అన్నిట్లోనూ కామన్గా ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ని రాయాలి, లోయెస్ట్ పవర్ని తీసుకోవాలి. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కామన్గా ఉన్నట్లయితే అన్ని మల్టిపుల్గా రాసి లోయెస్ట్ పవర్ని తీసుకోవాలి.